తెలంగాణ బంద్ నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బీఆర్ఎస్ పార్టీలు, అదే రకంగా సామాజికంగా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఈ బంద్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా అసెంబ్లీలో ఒక మాట చేతులెత్తి ఆమోదించి ఈరోజు బయటికి రాగానే ఆ ఆమోదానికి నిలబడకుండా బీజేపీ బీసీ 42% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈరోజు నోరు తెరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈరోజు తొమ్మిదో సంబంధించినటువంటి జీవోని షెడ్యూల్లో చేర్చాలి. షెడ్యూల్లో చేర్చకుండా రాజ్యాంగ సవరణ అనేటువంటి జరగదు. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 42% ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆమోదించినటువంటి అన్ని పక్షాలు ఆమోదించి పంపించినటువంటి బిల్లును వెంటనే ఆమోదించాలి. అదే కాకుండా దాదాపు నెలల తరబడి గవర్నరు ఏ బిల్లు అయితే ఆమోదించకుండా తిరస్కరించకుండా పెండింగ్ పెట్టడం అంటే ఈరోజు గవర్నర్ని ముందు పెట్టి ఈరోజు బీజేపీ నాటకం ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బీజేపీ బీసీలకు వ్యతిరేకం, మనువాద సిద్ధాంతం పేరుతోటి, మతం పేరుతోటి, కులాల పేరుతోటి విచ్ఛిన్నం చేయడం తప్ప పేదలకు సంబంధించినటువంటి అణగారినటువంటి ప్రజలు తరతరాల నుంచి ఎలాంటి రాజకీయాలకు కానీ విద్యా అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు పొందనటువంటి పేదలు ఈరోజు ఏ రకమైనటువంటి అవకాశం కల్పించాలనేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, భారతదేశంలో 6-7 రాష్ట్రాలలో ఈరోజు 50% మించి రిజర్వేషన్లు అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అమలు జరుగుతూ ఉన్నాయి అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక తీరు, బీజేపీతర రాష్ట్రాలలో ఆమోదించకుండా తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని బీజేపీలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా కళ్ళు తెరవాలి, బయటికి రావాలి. బీజేపీ వ్యతిరేకంగా ఈరోజు బీసీలకి 42% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఏదేమైనా ఈరోజు కళ్ళు తెరవాలి, మోదీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, అదే రకంగా బీజేపీ కళ్ళు తెరవాలి. ఒక రకంగా నాటకం ఆడుతూ ఉన్నారు. మేము సంపూర్ణ మద్దతుకి ఈరోజు సంపూర్ణ మద్దతు బంద్కి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. ఎందుకు తెలియజేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అంటే మాటలు ఒక తీరు, చేతలు ఒక తీరు ఈరోజు ప్రజలకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా ఈ బీజేపీ యొక్క నాటకాన్ని ఎండగడతామని చెప్పి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఏదేమైనా రంగారెడ్డి జిల్లాలో సిపిఎం పార్టీ ప్రజలందరూ కూడా ఏకం చేసి అందరూ కూడా ఈ యొక్క బంద్కి సహకరించినటువంటి ప్రజలకందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపు మట్టుకు ఈ రోజున బీసీ బంధు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. తర్వాత పార్టీలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక ఆలోచన విధానంగా వీళ్ళంతా పెద్ద మనుషులు. ఈ ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో పోరాడి అలసిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మనమందరం నా ఆలోచన ఒకటి చెప్తున్నా, అయ్యా మీ అందరికీ మనం ఈ జెండాలు వదిలిపెట్టి బీసీలం అనేటోళ్ళము ఒక్క చెట్టు కిందకు వస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన విధానం మీకు చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే ఏదైతే పార్టీలు ఉన్నాయో బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ వీళ్ళందరూ కూడా ఊరికో సంఘం పెట్టి మనల్ని వీళ్ళు ఏలదీస్తుంటారు. ఆ సంఘాలు ఈ జెండాలు పక్కన పెట్టి మనం ఏదైతే తెలంగాణ ఎట్లయితే సంపాదించుకున్నామో ఆ పద్ధతిలో సంపాదించుకోవాలని చెప్పేసి నా ఆలోచన విధానం చెప్తున్నా. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బిల్లు ఏదైతే పెట్టి దాన్ని పాస్ చేసిన తర్వాత
బీజేపీ గవర్నర్ ఉన్నారు ఇక్కడ, ఆ గవర్నర్ గారి దగ్గరికి పంపి ఒక 4 నెలలు అయింది. ఇప్పటి వరకు ఆయన సంతకం చేయడు, ఆ బిల్లు పంపడు. అయిన తర్వాత ఈరోజు బీసీలకు అందరం కూడా మేము మద్దతు అంటారు. దేనికి నాయన? మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ, 8 మంది ఎంపీలు తీసుకుపోయి ఆ బిల్లు గవర్నర్ దగ్గర పాస్ చేయించి మీరేదైతే పార్లమెంట్లో తీసుకుపోయి మోడీ గారి దగ్గర తీసుకుపోయి అయ్యా బీసీలందరినీ మేము ఏదైతే 42% పెడుతున్నామో పాస్ చేయండి అని చెప్పి ఎందుకు అడుగుతలేరు? మీరు అడిగనీకే చేత కాదా? ఎందుకంటే ప్రజలల్లో పోనీకే మీరు రేపు పొద్దున మళ్ళా ఎలక్షన్కు మేము కూడా మద్దతు ఇచ్చినాం కదా అని చెప్పుకోవడానికా? ఇది ఏమి బాగలేదు. బీజేపీ కానీ ఎవరైతే చేస్తున్నారో ఆ పద్ధతి ప్రకారంగా మీరందరూ కూడా నిలిచి బీసీలను ఒక దాని దగ్గరికి తెచ్చి ఈ 42% సాధించాలని చెప్పేసి మనవి చేస్తున్నామయ్యా. బీసీపీ చైర్మన్ ఈరోజు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు కావడం కోసం ఏదైతే తెలంగాణ రాష్ట్ర బంద్ ఇచ్చామో ఆ బంద్కు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సిపిఐ, సిపిఎం పార్టీలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు మద్దతు పలికింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇవ్వడం కోసము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామన్ డిక్లరేషన్ చేశారో ఆ డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారంగా రిజర్వేషన్ అమలు చేయడం కోసం ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి అదేవిధంగా గవర్నర్ పంపించడం, అదేవిధంగా రాష్ట్రపతి పంపించడం అన్నీ చేసిన తర్వాత ఏదైతే నిజంగా కూడా అమలు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ మీద పెడజేవిని పెట్టి కాంగ్రెస్ మీద నెక్కుతూ బీజేపీ పార్టీ తప్పుదో పట్టిస్తూ ఉన్నది. గవర్నర్ అనే వాడు గవర్నర్ అంటే బీజేపీ పార్టీ మనిషి, రాష్ట్రపతి అంటే బీజేపీ పార్టీ మనిషి. ఆ రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర ఆ యొక్క జీవన అమలు చేయకుండా బీసీల యొక్క స్థానిక సంస్థలు అమలు చేయకుండా తప్పుదో పట్టించుకుంటా కేవలం మేము బీసీని సపోర్ట్ చేస్తామని బీజేపీ పార్టీ చెప్తా ఉంది. బీజేపీ పార్టీ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలి. ఒక పక్కన గౌరవ ప్రధానమంత్రి అంటాడు నేను ఓబీసీ, నేను బీసీ ప్రధానమంత్రి అంటాడు. నిజంగా ప్రధానమంత్రి బీసీ అయితే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ప్రేమ ఉంటే వెంటనే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టు, పార్లమెంటు బిల్లు పెట్టి 9 షెడ్యూల్ చేర్చి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి పార్లమెంట్లో బిల్లు సవరణ చేసి రాజ్యాంగ సవరణ చేసి శాసన పరిష్కారం చేయి. ఎందుకు వేయలేకపోతున్నావు? రాజ్యాంగ శాసన పరిష్కారం చేయ తమిళనాడు తరహా చేయి. ఎందుకు వేయలేకపోతున్నావు? అధికారిని చేతిలో ఉంది, మెజార్టీ ఎంపీల దగ్గర ఉన్నారు. అధికారిని చేయకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నెప్పని నొప్పుతూ కాంగ్రెస్ పార్టీని అనుకుంటూ ఇంకో పార్టీని అనుకోవడం కాదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని సవాల్ చేస్తూ ఉన్నాం. ఇక ఇలా చేస్తే రాబోయే రోజుల్లో మీకు ఆటలు చెల్లాయి. ఒక పక్కన మనవాదం పేరుతోటి, మతం పేరుతోటి, కులం పేరుతోటి రాజకీయం చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఖబర్దార్ బీసీలు అంటే మనం చిన్న చూపాన్ని సవాల్ చేస్తూ ఉన్నాం. అందుకే అంటున్నాం ఇప్పటికైనా బీసీలు అందరూ ఏకమవుదాం. ఓ పక్కన సిపిఎంగా, సిపిఐగా, కాంగ్రెస్గా, బీఆర్ఎస్ పొలిటికల్ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారి ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో ఇక్కడ పగడాల యాదవ్ గారు, అక్కడ సిపిఐ నరసింహ గారు, సామ్యుల్ గారు, ఇక్కడ చాలామంది మిత్రులు ఉన్నారు. అందరి నాయకత్వంలో ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో బీసీ శాఖ ఏర్పాటు చేద్దాం. తప్పకుండా రాబోయే ఇబ్రాహీంపట్నంలో బీసీ సమ్మేళనం ఏర్పాటు చేసి ఈ యొక్క బీసీ సమ్మేళనం బీసీ ఐక్యత 2028 నాటికి ఈ యొక్క బీసీ ఇబ్రాహీంపట్నం కాన్ఫరెన్స్ని బీసీలకు కైవసం చేసుకునే విధంగా ముందుకెళ్దాం. అందుకోసం ఇప్పటి నుంచి పార్టీ పరంగా పార్టీ ఉంటుంది. పార్టీలు కాకుండా అందరం బీసీలు ఏకం చేసి అన్ని కులాన్ని గొల్ల, కుర్మ, గౌడ, ముదిరాజ్, రజక, నాయ బ్రహ్మణ, పద్మశాలి, గంగపుత్ర, సబ్బన్న కులాన్ని ఏకం చేసి ఈ ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో బీసీలకు ఐక్యత చాటుదాం. మేము చైతన్యం తీసుకొస్తాం. 28 నాడు ఏ పార్టీ అయినా బీసీలకే టికెట్ ఇవ్వాలి. ఆ విధంగా ముందు తీసుకెళ్దాం. ముందు తీసుకెళ్లే విధంగా పెద్దలు ఆ విధంగా పూనుకోవాలని, ఆ విధంగా ముందుకెళ్దామని మనసారా కోరుకుంటూ మేము అందరం సెలవు తీసుకుంటున్నాం. వ్యాపారస్తులందరికీ కూడా, రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ప్రత్యేకంగా సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42% బిల్లు కావాలని ఈరోజు బంద్కు పిలిపివ్వడం అనేది జరిగింది. నిన్ననే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించింది ఇవ్వడం జరిగింది. రాజ్భవన్కి సంబంధించింది ముట్టడిలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గానికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అరెస్టు చేయడం అనేది జరిగింది. అంటే నిజంగా ఈ గవర్నర్కు సంబంధించింది ఎవరి కొమ్ము కాస్తుండో మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఆర్ కృష్ణయ్య బీసీ సంఘానికి ఒక చైర్మన్గా ఉంటున్నాడు. ముందు బీసీలు కావాలన్నా, బీజేపీ కావాలన్నా ముందు ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా చేసి పార్లమెంటులో బీసీలకు 42% బిల్లు పెట్టాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే బంద్కు సహకరించినటువంటి మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. బీసీలు మొత్తం మాకు 52% రిజర్వేషన్ కావాలి. ఉద్యోగాల్లో, విద్యార్థులలో, తర్వాత అన్నిట్లలో మాకు అవకాశం లేదు కాబట్టి విద్యా ఉద్యోగాలలో కానీ రాజకీయాలలో కానీ 42% రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఏదైతే
ఒకతాటి మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉన్నారో దానికి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక బిల్లు పాస్ చేసింది. అఖిల పక్షాలను కూర్చున్నబెట్టి అన్ని పార్టీల ఎమ్మెల్యేలతోని ఒక బిల్లు పాస్ చేసి గవర్నర్ దగ్గరికి పంపింది. గవర్నర్ కూడా నిమ్మకు నీరెత్తకుండా అంటే బీజేపీ ప్రభుత్వం ఆడిస్తున్న నాటకంలో భాగంగానే గవర్నర్ కూడా ఆమోదించడం లేదు. కాబట్టి ఏంటంటే ఇలా బీజేపీలో ఉన్న బీసీలు కూడా ఆలోచన చేయాలి, మేధావులు ఆలోచన చేయాలి. ఇలా బీజేపీలో ఉన్న బీసీలకు అవకాశం రాదా రేపు పర్సంటేజ్ వస్తాయి. కాబట్టి మీరంతా కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఇలా బీజేపీ ఖచ్చితంగా ఖచ్చితంగా బీజేపీ ఆడుతున్న నాటకం మాత్రమే ఇది. నరేంద్ర మోడీ నేను బీజేపీ అని చెప్పుకుంటా, బీసీ అని చెప్పుకుంటా ఉన్నాడు. ఇలా పరిస్థితి అర్థమవుతూ ఉంది. ఇలా బీసీ అయితే బీసీలకు పర్సంటేజ్ దక్కకుండా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే మేము ఇలా సిపిఐ కానీ సిపిఎం కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇలా బీసీలకు మద్దతు చేస్తూ ఉన్నాం. అన్ని జెండాలు పక్కకు పెట్టి ఒక జెండా కిందకి మన మామగారు అన్నట్టు ఖచ్చితంగా ఒక జెండా కిందకి వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని మీరు కలిసి రావాలని చెప్పేసి అందరి మేధావులను విద్యార్థులను యువకులను అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలను కోరుతా ఉన్నాం. ఇది మా యొక్క సిద్ధాంతం. ఖచ్చితంగా కమ్యూనిస్టులు ఐక్యంగా ఉండే ఈ బీసీ బిల్లును సాధిస్తాం, అందరినీ కలుపుకోబోతాం. ఖచ్చితంగా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మీరు ఆ మాట కట్టుబడి ఉండి మా బీసీలకు 42% రిజర్వేషన్ ప్రతి ఒక్క పార్టీ కూడా మీరు మాట్లాడి పార్లమెంటులో మాట్లాడి మన ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఈ బీసీలను 42% డిక్లరేషన్ తీసుకురావాల్సిందిగా మా పార్టీ తరపు నుంచి కూడా మా కేసీఆర్ గారు మా అధ్యక్షులు కేసీఆర్ గారు దానికి 100% మేము కట్టుబడి ఉన్నామని సందేశం ఉంది. దయచేసి టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు ఇద్దరు కలిసి మాకు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఒకవేళ మీరు ఏదైనా కుట్రలు పని ఒకవేళ ఈ 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే వచ్చే ఎన్నికలలో మీకు తగిన గుణపాఠం చెప్తామని బీసీలందరం కూడా ఏకతాటిన ఈరోజు అందరం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని కులాలము ఒకటయ్యి ఇలా బీసీలమంతా ఒకటయ్యి రేపు జరగబోయే ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాను. దయచేసి మళ్ళీ కూడా మీకు ఒక్కసారి దయచేసి 100% మేము దండం పెట్టి చెప్తున్నాము. ఈ అవకాశాన్ని మాకు బీసీలకు న్యాయం చేస్తారని మరి అన్ని పార్టీల తరఫున మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు గౌరవంగా వినయించుకుంటున్నానని నేను తెలియజేస్తున్నాను.